డేటాబేస్ ఆర్కిటెక్చర్ టైప్స్. డేటాబేస్ ఆర్కిటెక్చర్ టైప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ డేటా అంటే డెఫినేషన్ రాయాలి. డేటా ఈజ్ ఏ రా ఫ్యాక్ట్, ఇట్ ఈస్ క్లియర్ అండ్ పార్షియల్ ఇన్ఫర్మేషన్. అలా డేటా డెఫినేషన్ రాయాలి. డేటాబేస్ డెఫినేషన్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఫైల్స్ని కలెక్షన్ చేసేదాన్ని డేటాబేస్ అంటాం. అండ్ ఆల్సో లేకుంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. సో ఆర్కిటెక్చర్ డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్స్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని చెప్పేదాన్ని ఆర్కిటెక్చర్ అంటాం. ఆర్కిటెక్చర్లో టైప్స్ చెప్తున్నాం కదా, సో అవేంటో చూద్దాం. ఫస్ట్ది ఆర్కిటెక్చర్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఫస్ట్ది 2 టైర్ ఆర్కిటెక్చర్. 2 టైర్ ఆర్కిటెక్చర్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ క్లయింట్, సెకండ్ వన్ ఈజ్ సర్వర్. ఫస్ట్ వన్ ఈజ్ క్లయింట్, సెకండ్ వన్ ఈజ్ సర్వర్. సెకండ్ టైప్ సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్లో వన్ టైర్ ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ 2 టైర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. Here there are 3 types of major components: client, server, API. Client, server, API అనేది 3 major components of 2 tier database architecture. First one is client. Client is a system that generates request. Server is a system that provides response. అంటే ఇక్కడ క్లయింట్ అనేవాడు ఒక ప్రాబ్లమ్ని ఇస్తే సర్వర్ అనేది దాన్ని సాల్వ్ చేసి క్లయింట్కి రెస్పాన్స్ ఇస్తే దాన్ని ఇక్కడ క్లయింట్ సర్వర్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్ అనేది కంప్యూటర్కి ఇస్తే ప్రాసెసింగ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో అలాగా ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఏపీఐ ఈజ్ ఏ ప్రోగ్రామ్ క్లయింట్ అండ్ సర్వర్. ఏపీఐ అంటే క్లయింట్ సర్వర్ని ఇక్కడ ఏపీఐ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి 3 టైర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇది. క్లయింట్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. క్లయింట్స్, అప్లికేషన్ లేయర్, సర్వర్ లేయర్. Then go to the next centralized architecture. Here entire DBMS architecture will be inside one system. అంటే సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ అంటే డేటాబేస్ అనేది సెంటర్లో ఉంటుంది. క్లయింట్స్ అనేవాళ్ళు డేటాబేస్ చుట్టూరు ఉంటాయి. సో దిస్ ఈస్ ద డేటాబేస్ ఆర్కిటెక్చర్ టైప్స్. నేను 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ కూడా పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో. ప్లీజ్ చెక్ ఇట్.